కంగ్రాట్స్ రా రజత్గా, మొత్తానికి ఆర్సీబీకి కెప్టెన్ అయ్యావు పో. థ్యాంక్స్ రా పడికల్, నాకు కెప్టెన్సీ ఇచ్చారంటే ముందు నేనే నమ్మలేదు. నువ్వేంట్రా బాబు, నేను నమ్మలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అది నిజమా కాదా అని ఎవడి చేయవాడు గిల్లుకొని మరి చూసుకున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను కెప్టెన్గా పనికిరానా? నువ్వు పనికిరావని కాదురా, నీకంటే తోపులు టీంలో ఉన్నారు కదా, వాళ్ళని కాదని నీకెలా ఇచ్చారో అర్థం కాక నేను బుర్ర గోక్కుంటూ కూర్చున్నా. అంటే కోహ్లీ అన్న గురించి నన్ను చెప్పేది? మరి ఆర్సీబీలో సీనియర్ అన్నా, తోప్ అన్నా, తురుమన్నా, అసలు ఆర్సీబీకి వెలుగునిచ్చే సూర్యకాంతి అన్నా అవన్నీ విరాట్ అన్నే కదా. అలాంటి వాడిని కాదని నీకెలా ఇచ్చారా? కోహ్లీ అన్న 9 సంవత్సరాలు ఆర్సీబీకి కెప్టెన్గా చేసి నాకొద్దు ఈ పంచాయతీ అని వదిలేశాడు. మళ్ళీ ఇస్తే తీసుకుంటాడా? అస్సలు తీసుకోడు. అందుకే ఎవడో ఒకటి తలకమార్చినోడు ఇద్దామని మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యి నీకు కట్టబట్టారంటావు, అంతేనా? రే పడికల్, నువ్వు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఎవడో ఒకరికి ఇవ్వాలని ఇవ్వలేదు. కోహ్లీ అన్న తర్వాత ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ ఉన్న ఆటగాడు ఎవరా అని ఆలోచించి నాకు ఇచ్చారు. ఏంటేంటేంటి, ఆర్సీబీలో కోహ్లీ తర్వాత నంబర్ 2 నువ్వా? మరి అందుకేగా కెప్టెన్సీ ఇచ్చారు. రే పిల్ల పిత్రేలు, ఏంట్రా మీ గోల? చూడు కోహ్లీ అన్న, వీడికి కెప్టెన్సీ రాగానే కళ్ళు నెత్తికెక్కాయి. ఇప్పటి నుంచి ఆర్సీబీలో నేనే నంబర్ 1, కోహ్లీ అన్న కూడా నా తర్వాతే అంటున్నాడు. రే పడికల్, వాడేమన్నాడో నువ్వేం బాగావో నేను అన్నీ వింటూనే ఉన్నాను. నువ్వే వాడిని ట్రోల్ చేస్తూ వాడి నన్ను ట్రోల్ చేస్తున్నాడని చెప్తున్నావు. ఓ, అంతా వినేసావా అన్న? అయితే నేను ఎస్కేప్. కంగ్రాట్స్ రా పడ్డేదర్, ఆర్సీబీకి 8వ కెప్టెన్ అయ్యావు. థ్యాంక్స్ అన్న, అంతా నీదయ్యా అన్న. నీతో ఆడటమే అదృష్టం అంటే, అలాంటిది నువ్వు ఉన్న టీంకు కెప్టెన్సీ చేయడం అంటే ఇది మామూలు అదృష్టం కాదన్నా. 2025 ఐపీఎల్లో సుడిగాడు అంటే నేనే. అదే సుడితో నీ కెప్టెన్సీలో అయినా ఆర్సీబీకి కప్పు రావాలరా. ఆర్సీబీకి కప్పు రాకుండానే నేను రిటైర్ అవుతానేమో అని నిద్ర కూడా పట్టట్లేదురా నాకు. నీ ఒక్కడికేనా అన్న నిద్ర పట్టండి? ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం ఐపీఎల్ వస్తుందంటే చాలు, తిండి తిప్పలు నిద్రాహారాలు మానేసి కళ్ళు కాయలు కాసేదాకా కప్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కళను ఈ సీజన్లో ఎలాగైనా నెరవేరుద్దాంరా. తప్పకుండా అన్న, నీ సలహాలు సూచనలతో ఎలాగైనా కప్పు కొడదాం. నా కెప్టెన్సీలో మనకు మొదటి కప్ వస్తే ఆ కిక్కే వేరు కదా. ఐపీఎల్ ఏమో దగ్గరకు వస్తుంది. నా ఫామ్ చూస్తుంటే కాస్త అటు ఇటుగానే కనిపిస్తోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కనీసం 2 సెంచరీలు చేస్తే గానీ మళ్ళీ కాన్ఫిడెన్స్ పీక్స్లోకి వస్తుంది. మొన్న ఇంగ్లాండ్ మీద హాఫ్ సెంచరీ కొట్టేసావు కదన్నా, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అదే ఫామ్ కంటిన్యూ చేసేయి. ఒరే లివింగ్స్టన్, చూసావా ఈ అన్యాయము? లాస్ట్ సీజన్లో ఓవర్సీస్ ప్లేయర్ కెప్టెన్గా ఉన్నాడు. అదే కోటాలో ఈసారి నాకో నీకో కెప్టెన్సీ వస్తుందనుకుంటే ఆ పిల్ల బచ్చాడికి ఇచ్చారేంట్రా? వాడు పిల్ల బచ్చా ఏంటి సాల్టు? సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో దుమ్ము దులిపే కెప్టెన్సీ చేశాడు, దుమ్ము దులిపే రన్స్ చేశాడు. అయితే ఏంటి, నేను లాస్ట్ ఇయర్ ఎలా ఆడాను, కేకేఆర్కు కప్ వచ్చింది అంటే నా వల్లే. అలాంటి నన్ను టీంలో పెట్టుకొని వాడికి ఎవరికో కెప్టెన్సీ ఎలా ఇస్తారా? అరే, ఇండియన్ ప్లేయర్కి ఇవ్వాలని ఫిక్స్ అయినట్టున్నారు, అందుకే రజత్ పటిదార్కి ఇచ్చారు. లేకుంటే నీకు రాకుండా పోతుందా, లేకుంటే నా దగ్గరికి రాకుండా పోతుందా చెప్పు? రే, ఎలాగైనా ఆ కెప్టెన్సీని కొట్టేయాలరా. బుర్రగాని దొబ్బిందా ఏంటి? కెప్టెన్సీ ఏమైనా డైమండా నగా? ఎలా కొట్టేస్తావు నువ్వు? ఏముంది, 2 మ్యాచ్లు డక్అవుట్ అవుతాను, ఏమైందని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు కెప్టెన్సీ ప్రాబ్లం అని చెప్తాను. నాలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్ కోసం ఖచ్చితంగా కెప్టెన్ మారుస్తారు కదా. ఒరే బాబు, నీ పిచ్చి పిచ్చి ప్లాన్లు ఐపీఎల్లో వేయకు. 2 మ్యాచ్లు డక్అవుట్ అయ్యావనుకో, తీసి పక్కన కూర్చోబెడతారు, వచ్చే డబ్బులు కూడా పోతాయి, చూసుకో మళ్ళా. ఏంటి కృణాల్ పాండ్యా, ఈ ఓవర్సీస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఓ భువి, వాళ్ళు కెప్టెన్సీ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి డిస్కషన్ పెట్టారు, ఏవో గల్లీ ప్లాన్లు వేసుకుంటున్నారు. కెప్టెన్సీ అంటే గుర్తొచ్చింది, ఏంటి కృణాల్ పాండ్యా, సీనియర్ ప్లేయర్స్ అయినా మన ఇద్దరిని కాదని చెప్పి రజత్ పటిదార్కి ఇచ్చారు. నేను నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నా. నాకన్నా డైనమిక్ ప్లేయర్, నాకన్నా పవర్ఫుల్ ఆల్రౌండర్ టీంలో ఉన్నారా చెప్పు భువనేశ్వర్? వీడేంటి కెప్టెన్సీ గురించి మాట్లాడితే సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏంటి భువి, ఏదో కొనుక్కుంటున్నావు? లేదు, అదే ఇస్తే నీకే ఇవ్వాలి కదా, నీకు కదంటే నాకు ఇవ్వాలి కదా అని అంటున్నాను. అంతేగా మరి, నాకు కాకుండా రజత్ పటిదార్కి ఇచ్చారు. సరే ఏం చేస్తాం, ఇంకా టీంలో కొత్తగా వచ్చాము, మనమైతే ఏం చేయలేము. నువ్వంటే కొత్తగా వచ్చావు, నేను ఈ టీంకి సీనియర్ ప్లేయర్ని కదా. ఏంటి, నువ్వు సీనియర్ ప్లేయరా? నీ ఎస్ఆర్హెచ్ టీం కదా ఇంతకుముందు. హలో, నేను ఈ టీంలో జమానా కాలంలో ఆడాను. వీళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వకుండా బయటకు వదిలేస్తే వెళ్ళి వేరే టీంలో జాయిన్ అయ్యా. ఊరికే ఉండు భువి, అప్పుడెప్పుడో క్రీస్తుపురం ఆడావు, దానికే నీకు కెప్టెన్సీ ఇచ్చేయాలంటే అవుతుందా? అవన్నీ జరుగుతాయా? యాజ్ ఏ కెప్టెన్గా అనౌన్స్ చేస్తున్నా,
అందరూ లైన్లో వచ్చి నిలబడండి అమ్మా. చూసావా లివింగ్స్టన్ మనల్ని లైన్లోకి రమ్మంటున్నాడు. అరే బాబు, లైన్లో రమ్మని చెప్పక పక్క నుంచి కూర్చోమంటాడా? వాడేదో మాట్లాడతాడేమో, వెళ్దాం పదా. ఏంటి కొనల్ పాండ్యా, ఇంత బతికి వీడు చెప్తే వీని ముందు లైన్లో నిలబడాలా? నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చేయి. ఇందాక తోపన్నావు తురుమన్నావు, కెప్టెన్కి విలువ ఇవ్వాలి, అప్పుడే మనకు వైస్ కెప్టెన్సీ ఇస్తారు.